హాయ్ అండి. ఈరోజు నేను ధోతి పాయింట్ ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తున్నాను, చూసేయండి. ముందుగా ఇలా 4 భాగాలు వేసుకొని మనం తీసుకున్న క్లాత్ చూడండి. ఇటువైపు 14 ఇంచెస్, అటువైపు 14 ఇంచెస్ క్లాత్ అయితే తీసుకొని సమోసా మోడల్ అయితే క్లాత్ వేసాను చూడండి. ఇలా క్లాత్ అనేది వేసుకున్న తర్వాత మనకు అది పాయింట్ అయితే ఉంటుంది కదా, ఆ పాయింట్ అయితే తీసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం పాయింట్ అయితే మనం కొలత తీసుకోవాలి. హ్యాండ్ కింద కాళ్ళకు ఈ భాగం అయితే నేను 7.5 అయితే పెడుతున్నాను అండి. అమ్మాయి లావుగా ఉంది చూడండి, 7.5 అయితే పెడుతున్నాను. ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం కలిపి 8 ఇంచెస్ పెట్టానండి. చూడండి, క్లాత్ సరి సమానంగా ఉందో లేదో కూడా చూసుకోవాలి. అయితే నాకు ఎక్స్ట్రా క్లాత్ అనేది వచ్చింది. ఆ ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసేస్తాను. చూడండి, ఇప్పుడు నాకు లెంత్ అయితే 34 ఇంచెస్ ఉంది. చూడండి, ఇటువైపు కూడా 34 ఇంచెస్ అయితే పెడుతున్నా. పైగా మిగిలిన క్లాత్ అయితే మనకు ఫిల్స్ వస్తుందండి. లాస్ట్లో చూపిస్తాను చూడండి, నేను ఫిల్స్ ఎలా పెట్టుకోవాలో కూడా. ఇప్పుడు నేను ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకుంటున్నా అండి. మనకు 4 మొత్తం వచ్చేసి సరి సమానంగా ఉండాలి. చూడండి, ఇలా చూసుకొని కింద ఎంత ఉందో నేను అక్కడికి డ్రా అనేది చేసుకున్నాను. చూడండి, చాక్పీస్తో ఇలా డ్రా చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత చూడండి, పైన భాగం అటువైపు కూడా నేను 1 ఇంచ్ అయితే డ్రా చేస్తాను. 1 ఇంచ్ అయితే డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి అటు సైడ్ కూడా. చూడండి, మనకి ఇటువైపు 4 మొత్తం క్లాత్ అనేది ఓపెన్లోనే ఉండాలి, హోల్లో ఉండకూడదు. నేనైతే కట్ చేయలేదండి, మళ్ళీ తర్వాత కట్ చేసుకుంటాను. మీరు ముందు అయినా కట్ చేసి క్లాత్ అనేది మడత వేసుకోవచ్చు. చూడండి, నేనైతే కట్ చేయలేదు, కానీ ఇలా అయితే ఓపెన్లోనే ఉండాలి. చూడండి, దీన్ని పిస్తా భాగం అంటారు. సెంటర్ పాయింట్ 8 ఇంచెస్ తీసుకున్నానండి. 8 ఇంచెస్ తీసుకొని 1/2 ఇంచ్ అయితే నేను ఇలా మనం నెక్కి ఎలా డ్రా చేసుకుంటామో అలా డ్రా చేసుకోవాలి. ఎప్పుడైనా సరే పిస్తా భాగం వచ్చేసి 8 ఇంచెసే తీసుకోవాలండి. ఎలాంటి వారికైనా సరే ఆ 8 ఇంచెస్ తీసుకోవడం వల్ల అన్ని అందరికీ సరిపోతుందండి. చాలా ఈజీ అండి ధోతి పాయింట్, కానీ కొంచెం క్లాత్ అనేది మడత వేసుకోవడం కష్టం. కానీ మనం అర్థం చేసుకున్నామంటే ఒక్కసారి చూసి కట్ చేయొచ్చు, కుట్టేయచ్చు అండి. చూడండి, ఇప్పుడు నేను ఆ హోల్లో ఉన్న క్లాత్ని కట్ చేస్తున్నాను.
మీరు ముందుగానే కట్ చేసుకొని వేసుకోండి మీకు అర్థం కాకపోతే. చూడండి ఇప్పుడు క్లాత్ నేను 2 పీసెస్లో ఒక పీస్ అనేది పక్కకు తీసేసి మీకు ఫిల్స్ ఎలా పెట్టుకోవాలో కూడా చూపిస్తున్నాను చూడండి. మిషన్ మీద మీకు క్లారిటీగా అర్థం కాదు కదా. చూడండి ఇక్కడ నేను 1 ఇంచ్ అయితే కట్ చేశాను కదా, అక్కడ స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇలా హోల్ చేసి స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చూడండి ఫిల్స్ ఎలా పెడుతున్నానో. మీకు మిషన్ మీద స్టిచ్చింగ్ చేసేటప్పుడు అర్థం కాదని ఇప్పుడే చెప్తున్నానండి. ఇలా 1 ఇంచుగా ఎన్ని ఫిల్స్ వస్తాయి అన్ని ఫిల్స్ అయితే పెట్టుకోవాలండి. నాకైతే 8 వచ్చాయి. ఇప్పుడు ఇటువైపు నుంచి అటువైపు పెట్టుకోవాలండి. చూడండి నేను ఎలా చూపిస్తున్నానో మీరు గమనించండి. వీడియోని అయితే స్కిప్ చేయకండి, స్కిప్ చేశారంటే మీకు అర్థం కాదు. ఇలా ఇటువైపుకు అటువైపుకు పెట్టుకొని ఫిల్స్ అనేటివి స్టిచ్ వేసుకోవాలి. చూడండి పైన నడుం దగ్గర సైడ్ అండి, సైడ్ మన లెగ్కు సైడు ఇలా వస్తుంది కుచ్చు అనేది. కింద కాలి భాగం అండి మడత వేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఫిల్స్ అనేటివి ఇలానే వస్తాయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో కదా. ఇప్పుడు పైన నడుం పట్టి అనేది కట్ చేస్తున్నాను చూడండి. నేను నడుం పట్టికి 10 ఇంచెస్ తీసుకున్నానండి. 2 ఇంచెస్ పైన హోల్ చేసి కుట్టడం కోసము 8 ఇంచెస్ పొడవండి. నడుం లూజు మన ఇష్టం అండి, ఎంతైనా పెట్టుకోవచ్చు. పాపది 14 ఇంచెస్ ఉంది, నేనైతే 40 ఇంచెస్ ఉంది. 48 అయితే పెట్టానండి నేను. స్టిచ్చింగ్ కూడా చూపిస్తున్నాను చూసేయండి. చూడండి ముందుగా 1 ఇంచ్ అయితే నేను ఇలా హోల్ చేసుకొని స్టిచ్ వేసుకుంటున్నాను. ఇలా మరో స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి ఇలా వేసుకున్న తర్వాత నేనైతే ఫిల్స్ కింద అయితే చూపించాను కదండి మీకు. ఇప్పుడు కూడా మీకు మళ్ళీ అర్థమయ్యేటట్టుగా స్టిచ్చింగ్లో కూడా చూపిస్తున్నాను చూడండి, వీడియోని స్కిప్ చేయకండి. ముందుగా నేను చూడండి ఇటువైపుకి అయితే ఫిల్స్ పెడుతున్నాను. అటువైపుకి చూడండి ఇలా 1 ఇంచ్ అనేది తీసుకొని ఫిల్స్ అనేవి పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. చూడండి నేను మొత్తం మీకు క్లారిటీగా అర్థమయ్యేటట్టుగా చూపిస్తున్నాను కాబట్టి మీరు వీడియోని అయితే స్కిప్ చేయకండి. స్కిప్ చేశారంటే మీకు కటింగ్లో స్కిప్ చేసినా నేను ఎక్కడ ఏం కట్ చేస్తున్నాను అన్నది మీకు అర్థం కాదు. ఇలా స్టిచ్చింగ్లో స్కిప్ చేసినా స్టిచ్చింగ్లో కూడా నేను ఏం చేస్తున్నాను అనేది మీకు అర్థం కాదు. అలా
స్కిప్ చేయకుండా చూశారంటేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. చూడండి, ఇప్పుడు అటువైపు నుంచి ఫిల్స్ అయితే పెడతాను. చూడండి, నేను లాస్ట్ క్లాత్ నుంచి అయితే పెడుతున్నా. చూడండి, అక్కడ కూడా ఒక 2 ఇంచెస్ క్లాత్ అయితే గ్యాప్ ఇచ్చుకొని అక్కడి నుంచి నేను ఎన్ని ఫిల్స్ పెట్టుకున్నాను యువతల నాకు తెలుసు కదండి, 8. అలాగే యువతల కూడా ఒక 8 ఫిల్స్ అనేవి పెట్టేస్తాను. ఒకవేళ మనకు నడుం పట్టి కన్నా ఇది ఎక్స్ట్రా క్లాత్ వచ్చిందంటే మనం 2 ఇంచెస్ వదులుకున్నాం కదండి అటు సైడ్ ఇటు సైడు, ఈసారి డైరెక్ట్గా క్లాత్ మీదే ఆ 2 ఇంచెస్ క్లాత్ అనేది ఫిల్స్ లాగా పెట్టేసుకోవచ్చు. చూడండి, ఇలా మొత్తం ఫిల్స్ అనేవి పెట్టుకున్నాను. ఇప్పుడు కింద కాలు భాగం అయితే స్టిచ్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా చిన్నగా హోల్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం వేసుకున్న తర్వాత మనకి ఇంకో సైడ్ భాగం అనేది ఫిల్స్ పెట్టుకోవాలి. చూడండి, ఇంకో భాగం కూడా నేనైతే ఫిల్స్ అనేది పెట్టేస్తున్నాను. ఇప్పుడు నడుం పట్టి అనేది జాయింట్ వేసుకుంటారు. చూడండి, నేను 2 పీసెస్ అయితే తీసుకున్నాను. ఇలా క్లాత్ అనేది స్ట్రైట్గా పట్టుకొని 2 స్టిచ్చెస్ అయితే వేసుకోవాలండి. 1 స్టిచ్ అనేది వేసుకోకూడదు, 2 వేసుకోవాలి ఎప్పుడైనా సరే స్టిచ్చెస్. ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత చూడండి, క్లాత్ని ఇలా 1 సైడ్కి హోల్డ్ చేసి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత పైన భాగం ఇలా చిన్నగా హోల్ చేసి ఒక 2 ఇంచెస్ చూడండి ఇలా హోల్ చేసుకొని మొత్తం ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ క్లాత్ అనేది సాగుతుందండి, సాగినా పర్వాలేదు, అక్కడక్కడ చిన్న ఫిల్స్ అనేవి పెట్టుకోవచ్చు.
చూడండి క్లాత్ అనేది నాకు క్రాస్గా వస్తుంది. క్రాస్గా వచ్చిన క్లాత్ అయితే ఇలా సాగుతుందండి. ఇలా వచ్చినా ఏం కాదండి, ఎందుకంటే అది చూడండి ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత సెంటర్ పాయింట్ అనేది స్టిచ్ వేసుకుంటాను. అంటే రెండు క్లాత్ని జాయింట్ వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత క్లాత్ చూడండి నేను ఎలా హోల్డ్ చేసి స్టిచ్ వేస్తానో గమనించండి. మనం డ్రెస్కి సైడ్ భాగం ఎలా వేస్తామో అలా వేసుకోవాలి. చూడండి ఇలా వేసుకున్న తర్వాత నేను పాయింట్కి జోబీ అనేది పెట్టాలనుకున్నానండి. అందుకోసం జోబీ అనేది స్టిచ్ చేసుకుంటున్నాను. చూడండి ఒక 10 ఇంచెస్ క్లాత్ అయితే నేను 4 మూలలు తీసుకున్నానండి. అయితే స్టిచ్ వేస్తున్నాను. చూడండి ఒక సైడ్ అయితే నేను క్రాస్గా వేస్తున్నాను రౌండ్ షేప్లో. చూడండి స్టిచ్ అనేది ఇలా వేసుకోవాలి. ధోతి ప్యాంట్కి చాలామంది జోబీ అనేది కావాలంటారండి. మా కస్టమర్ కూడా జోబీ కావాలన్నారు, అందుకే నేనైతే జేబీ అయితే పెడుతున్నాను. చూడండి మనం ఫిల్స్ పెట్టాం కదా, 1 ఇంచ్ క్లాత్ అనేది స్టిచ్ చేసాం కదండి. మనకు సైడ్ అది సెంటర్ భాగం కాబట్టి అక్కడ ఒక 6 ఇంచెస్ అయితే నేను క్లాత్ డ్రా చేసుకొని కట్ చేసుకుంటున్నాను. చూడండి అలా కట్ చేసుకున్న క్లాత్ మీద మనం ఒక 2 ఇంచెస్ క్లాత్ అనేది తీసుకోవాలండి. తీసుకొని చూడండి ఇలా ఈ క్లాత్ మీద జాయింట్ అనేది వేసుకోవాలి. ఇలా మూల వచ్చేసరికి మనము ఏదైనా నెక్కు తిప్పడానికి మడతలాగా పెడతాం కదండి క్లాత్ అనేది. చూడండి అలా క్లాత్ ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకొని మడత పెట్టుకొని మనం నెక్కు తిప్పడానికి ఎలా తిప్పుకుంటామో అలా అయితే స్టిచ్ వేసుకోవాలి. ఇలా మొత్తం స్టిచ్ వేసుకున్న తర్వాత చూడండి నేను ఇప్పుడు జోబీ అనేది రివర్స్లో తీసుకొని జాయింట్ వేసుకుంటున్నాను. జోబీ మనం రివర్స్లో తీసుకుంటేనే అది లోపలికి మనం హ్యాండ్ పెట్టినప్పుడు స్టిచ్చెస్ అనేటివి లోపల కాకుండా బయటి వైపు ఉంటాయండి.
చూడండి, నేను చూపిస్తున్న విధంగా జోబీ కూడా ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా క్లాత్ అనేది తీసుకొని మనం స్టిచ్ వేసుకోవాలండి. ఎందుకంటే మధ్యలో మనకు ఆ ఫిల్స్ పెట్టిన క్లాత్ అనేది అడ్డంగా వస్తుంది కాబట్టి క్లాత్ని మనం నీట్గా అనుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి, ఇలా డాట్స్ పెట్టి మనం నెక్ ఎలా తిప్పేసి స్టిచ్ వేస్తామో నేను అలా తిప్పేసుకొని స్టిచ్ వేసుకుంటున్నాను. చూడండి, జోబీ నేను లోపల వైపు కనేసి చుట్టూ స్టిచ్ అనేది వేస్తాను. చూడండి, చూడండి, నేను చేయి పెట్టి చూపిస్తున్నాను. చూడండి, జోబీ ఇలా వచ్చింది. ఇప్పుడు రెండు క్లాత్లు అనేటివి సెంటర్ భాగం పిస్తా భాగం 8 ఇంచెస్ తీసుకున్నా అని చెప్పా కదండి. ఆ క్లాత్ అనేది జాయింట్ వేస్తున్నాను. క్లాత్ అనేది క్రాస్గా ఉందండి, అందువల్ల నాకు ఇలా క్లారిటీగా అనేది రావటం లేదు క్లాత్. చూడండి, ఇలా పిస్తా భాగం అనేది స్టిచ్ వేసుకున్నాను. ఇలాగే రెండు వైపులా స్టిచ్ వేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు మనం నడుము పట్టి తీసుకొని 4 భాగాలుగా చేసుకొని డాట్స్ అనేటివి పెట్టుకోవాలి. మనకు గుర్తు ఇలా సైడ్ భాగము గుర్తు అనేది పెట్టుకున్నాం కదండి. ఆ గుర్తు పెట్టుకున్న దగ్గరే మనము
డాట్స్ పెట్టుకున్న దగ్గర మనం ఫిల్స్ అయితే సెంటర్ భాగం ఉంది కదండి, ఆ సెంటర్ భాగం డాట్స్ దగ్గర అయితే రావాలి. ఇది చూడండి, ఇది పిస్తా భాగము జాయింట్ వేస్తున్నాను. చూడండి, మీరు ఇలా సెంటర్ భాగం అనేది తీసుకొని పిస్తా భాగం తీసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను డాట్స్ అనేది పెట్టుకున్నా కదండి, ఈ డాట్స్ దగ్గరికి మనకు ఈ ఫిల్స్ సెంటర్ భాగం అనేది సైడ్ రావాలండి. చూడండి, నడుం దగ్గర సైడ్ అయితే రావాలి. చూడండి, మొత్తం నేను చూపిస్తున్న విధంగా ఇలా స్టిచ్ అనేది వేసుకోండి. చూడండి, ఇప్పుడు నాకు కరెక్ట్గా డాట్ దగ్గరికి ఫిల్స్ సెంటర్ భాగం అనేది వచ్చింది. అలా వచ్చేటట్టుగా చూసుకోండి. అలా అయితేనే మనకు సైడ్ ఫిల్స్ అనేటివి బాగా కనిపిస్తాయి. చూడండి, ఇప్పుడు మనం స్టిచ్ వేసుకున్న క్లాత్ని ఇలా హోల్ ఒక సైడ్కి అనేది హోల్ చేసుకొని దాని మీద ఒక స్టిచ్ అనేది మరో స్టిచ్ అనేది వేసుకోవాలండి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా ఇలా చుట్టూ మొత్తం ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు లెగ్ అనేది కింది భాగం నేను జాయింట్ వేస్తున్నాను. చూడండి, కాలు మనం లూజ్ అయితే ఎంత భాగం వదులుకున్నామో 2 ఇంచెస్ 1 ఇంచెస్ అలా ఎంతైనా తీసుకోవచ్చండి క్లాత్ అనేది. కాకపోతే నేను 1 ఇంచ్ క్లాత్ అయితే వదిలేసి స్టిచ్ వేస్తున్నాను. చూడండి, ధోతి ప్యాంట్కి ఎక్కువ క్లాత్ అనేది వదలాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మనం ప్యాంట్ వేసుకునేటప్పుడు కూడా అది సాగుతుంది, క్రాస్ కట్ చేసి ఉంటాం కాబట్టి. చూడండి, మొత్తం నేను ఇలా స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. చూడండి, మనం నిదానంగా క్లాత్ అనేది చూసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి, మొత్తం అనేది ఇలా స్టిచ్ చేశాను. లాస్ట్ చూడండి, పాయింట్ అనేది ఎంత బాగా వచ్చిందో కదా, దోంతి పాయింట్ అనేది.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.